నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం. ఇంకా అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా మనకి మనసులో ఒక కోరిక అనేది ఉంటుంది. నాకు ఈ వస్తువు కావాలనో, లేదంటే ఇలాంటి ఒక జాబ్ కావాలనో, ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలనో, ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. అలాంటి సమస్య అయినా సరే, కోరికైనా సరే, మనం దాని నుంచి బయటపడడానికి ఒక 2 నిమిషాలు కనుక ఇప్పుడు చూపించబోయే ఈ వీడియోని మీరు ఒక 2 నిమిషాలు చూడండి ఫ్రెండ్స్. చూస్తే కనుక మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏం కోరుకున్నా సరే ఒక్క రోజులోనే మీ ఎదురుగుండా ఉండడం అనేది చాలా వరకు కూడా 100% ఎంతో మంది చేసి మంచి రిజల్ట్ని పొందారండి. ఇంకా ఈ వీడియోలో ఏముంది, మనం దేని గురించి చూడబోతున్నాం అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మన ఛానల్లో అండి మనం మనీ పరంగా కానీ, ఇంకా మన సమస్యల నుంచి బయటపడడం గురించి కానీ, ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే మనం వారాహి అమ్మవారి పూజలతో పాటు ఏంజల్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి, చాలా శక్తివంతమైన ఒక సింబల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది సింబల్ మాత్రమే కాదండి, నిజంగా ఈ సింబల్ని మనం ఒక 2 నిమిషాల పాటు చూస్తే నాకు ఇలా జరిగింది అని చెప్పి నేను ప్రాక్టికల్గా చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అనమాట. అంటే అండి, ఎప్పుడు కూడా మనం కొన్ని విషయాలు మనకెవరన్నా చెబుతూ ఉంటే మనం దాన్ని ఫాలో చేసి ఆ విషయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నేను దేనికోసం చేశాను అని అంటే అండి, నిజంగా స్టార్టింగ్లో నేను ఈ విషయాన్ని నేను ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఒక జాబ్ గురించి మనం ట్రై చేసామండి. ఒక బిజినెస్ పరంగా ట్రై చేసాం. ఆ తర్వాత ఒకళ్ళు మనకి ఇలా ట్రై చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు నాకు కూడా అంత నమ్మకం రాలేదు. ఒక 10 రోజులు ట్రై చేశాను, ఒక 20 డేస్ ట్రై చేశాను, ఒక 1 మంత్ ట్రై చేశానండి. అప్పుడు పెద్ద రిజల్ట్ వచ్చినట్టు అనిపించలేదు నాకు. అది చేస్తూ ఉండగా ఒక రోజు మంచి ఒక షాకింగ్ అండి, అసలు ఇంత పెద్ద రిజల్ట్ ఉంటుందా అని చెప్పి. ఒక్క రోజులోనే మనకి బిజినెస్ పరంగా 1,25,000 మనకి లాభం అనేది వచ్చిందండి. అలా చూస్తే కనుక మనం అనుకుంటూ ఉంటాం అసలు ప్రాఫిటే లేదు షాప్లో. మనకి ఒక బిజినెస్ ఉందండి, షాప్ ఉంది, దాంట్లో మనకి ప్రాఫిట్ రావాలి, ఏం చేస్తే బాగుంటుందని కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి సేల్స్ చేయడం కానీ, అలా రకరకాలుగా మనం మెథడ్స్ ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా ఏది సక్సెస్ అవ్వట్లేదే, మనకి ఏం చేయాలని అనుకున్నప్పుడు నాకు ఒకళ్ళు ఇలాంటి ఒక విషయాన్ని తెలియజేశారండి. అలా చేసినప్పుడు నిజంగా మన మనసులో నేను అనుకుంటూ చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఈ సింబల్ని ఇప్పుడు చెప్పబోయే ఈ సింబల్ని మీరు చూస్తూ ఉండొచ్చు, లేదంటే కనుక రాసుకోవచ్చు, ఎలాగైనా సరే మనం ఉపయోగించవచ్చు. ఇంకా ఆ సింబల్ ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలనేది కూడా మనం తెలుసుకుందాం. నిజంగా అండి, విశ్వానికి మనం కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాల సింబల్స్ని మనం చేస్తూ ఉన్నాం. మనీ పరంగా సిజిల్ సింబల్స్ చూస్తూ ఉన్నాము, ఏంజల్ నెంబర్స్ చూస్తున్నాము. అలాగే ఇప్పుడు చూడబోయేది కల్ట్ గ్రూప్ అని ఒక సింబల్ అండి. ఈ గ్రూప్లో చాలా వరకు కూడా మనీని అట్రాక్ట్ చేయగలిగే సింబల్స్ చాలా ఉన్నాయన్నమాట. అలాగా నాకు రీసెంట్గా అండి ఒక 4-5 months బ్యాక్ అనమాట అలాంటి ఒక విషయాన్ని నేను ప్రాక్టికల్గా చేస్తూ నాకు జరిగింది అని చెప్పి నేను ఈరోజు కన్ఫర్మ్ చేసుకొని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మన ఛానల్లో చెప్పేవి అన్ని విషయాలు కూడా మనకి ఒకళ్ళు చెప్పడం ద్వారానో, మనం చేయడం ద్వారానో, ప్రాక్టికల్గా జరిగితేనే మనం తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి ఒక సింబల్ అండి. నిజంగా అది మనం ఫాలో చేయడం ఎలా చేయాలి అని అంటే, నేను ఎప్పుడూ కూడా అంటే ఒక నోట్బుక్ అనేది, ఒక డైరీ అనేది పెట్టుకుంటానమాట. ఆ డైరీలో రోజు కూడా నేను రాత్రిపూట, అంటే ఈ సింబల్ గురించి కాదండి, నేను ప్రాక్టికల్గా చేసేది ఏంటి అనేది చెప్తున్నాను మీకు. రాత్రిపూట ఏం చేసేదాన్ని అని అంటే, ఆ డైరీలో ఇప్పుడు మనకి ఎంతైతే ఒక అమౌంట్ కావాలో, ఒక 1 lakh 2 lakh కావాలని అనుకోండి, ఆ అమౌంట్ అనేది నాకు దక్కింది, నాకు వచ్చింది, ఆ అమౌంట్ అనేది నాకు వచ్చింది, ప్రపంచానికి ధన్యవాదములు, ఈ 2 lakhs అమౌంట్ నాకు దక్కింది, ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఒక డైరీలో నేను రాసుకుంటూ ఉండేదాన్నండి. మనం అనుకుంటూ ఉంటాం ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి. నిజంగా ధన్యవాదములు, థ్యాంక్స్ అనే పదానికి అంత శక్తి ఉందండి. గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడూ కూడా ప్రతి విషయానికి మనం చూపిస్తూ ఉండాలి. అలాగే ప్రపంచానికి మట్టుకు ప్రపంచం మనకి ఇస్తుంది అని చెప్పి ముందుగానే మన గ్రాటిట్యూడ్ తెలియచేస్తే నిజంగా వెంటనే ప్రపంచం మనకు కనెక్ట్ అవుతుందండి. అందువల్ల బుక్ తీసుకొని ఆ బుక్లో నేను రాస్తూ ఉండేదాన్ని అనమాట. నాకు అర్జెంటుగా, నేను ఇంతకుముందు లోన్ విషయం గురించి కూడా మీకు తెలియజేసినప్పుడు నేను చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా ఆ డైరీ
ఫాలో అయ్యేదాన్ని. నాకు సడన్గా ఇంత బంగారం లోన్ అనేది ఉంది, అది తీర్చడానికి నేను ఇలా రాసుకునేదాన్ని అని చెప్పి. ఇంకా అలాగా మనం ఎన్నో రకాల సింబల్స్ని ఉపయోగిస్తూ ఉన్నాము, ఎన్నో రకాల మెథడ్స్ చేస్తూ ఉన్నాము. మనకి ఏదో ఒక రకంగా ఏదో ఒక మెథడ్ మనకి ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి కరెక్ట్ టయానికి విశ్వానికి తెలుసు ఎలా అందించాలి అని. ఇంకా అలాగే అండి, ఆ డైరీలో రోజు కూడా పడుకునే ముందు ఇంకా ఒక 10 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో టైం కేటాయించి నిద్రపోవడానికి ముందుగా ఆ తర్వాత ఆ డైరీ క్లోజ్ చేసేసి మైండ్లో మనకి ఫిక్స్ అయిపోతాం, మనకు ఆ అమౌంట్ వచ్చేసింది, విశ్వానికి ధన్యవాదం తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి విశ్వం అందజేస్తుందని ఒక నమ్మకం అనేది మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అలాగే ఇప్పుడు చూపించబోయే ఈ సింబల్ అండి కల్టీ గ్రూప్స్ అని చెప్పి ఒక మంచి శక్తివంతమైన ఒక సింబల్ అండి. ఒక ఆయన నాకు చెప్పినప్పుడు నేను అస్సలు నమ్మలేదండి. కొన్ని రోజుల పాటు నాకు ఉపయోగిస్తూ ఉండగా ఇలా మీరు మనసులో అనుకుంటూ వెంటనే ఉపయోగించగలిగితే ఒక్క రోజులోనే నాకు రిజల్ట్ దొరికింది అనే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చూపిస్తున్న ఈ సింబల్ని మీరు ఇలాగ ఒక 2 నిమిషాల పాటు చూస్తూ ఉన్నా సరే, స్క్రీన్ షాట్ తీసుకొని చూస్తూ ఉన్నా సరే, లేదంటే కనుక మీ అరచేతిలో వేసుకొని మీరు తెల్లవారుజామున లేసినప్పుడు మీకు ఏదైతే ఒక సమస్య, ఒక కోరిక ఉందో ఆ కోరికను కూడా మనసులో అనుకొని ఈ సింబల్ని చేతిలో రాసుకుంటాం కాబట్టి ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ మీ ఎడమ చేతిలో రాసుకోవచ్చండి. అరచేతిలో అయినా రాసుకోవచ్చు, ఉంగరపు వేలికి కింద భాగానైనా సరే ఈ సింబల్ని చిన్న సింబల్గా అయినా సరే వేసుకోవచ్చు. అలాగైనా వేసి చూడొచ్చు. రోజుకి 2 నిమిషాలండి. మీరు రాత్రిపూట ఎప్పుడైతే కనుక ఒక 2 నిమిషాల పాటు మీరు చూస్తారో నిజంగా అది మైండ్లో ఫిక్స్ అయినప్పుడు మనసులో మనం అనుకున్న విషయం అనేది తొందరగా కనెక్ట్ అవుతుంది, వెంటనే జరుగుతుంది అనేది మనం నమ్మగలిగిన రోజున ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా అలాగ నేనైతే ఫోన్లో వచ్చేసి డిస్ప్లేలో పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలా డిస్ప్లేలో పెట్టుకొని చూడడం కానీ, ఒక లామినేషన్ చేసుకొని పర్సులో పెట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదో ఒక రకంగా తీసి చూస్తూ ఉంటాం అనమాట. మనీ తీసి వాడుతూ ఉన్నప్పుడు ఈ సింబల్ని కూడా చూస్తూ ఉంటాం. అలా పదే మనం రిపీటెడ్గా ఎన్నిసార్లు అయితే ఎక్కువ సార్లు చూడగలుగుతామా అండి, నిజంగా ఒక మంచి గ్రాటిట్యూడ్ ఉంటుందండి మనకి. ఈ సింబల్ని మనం ఉపయోగిస్తే వెంటనే ప్రపంచానికి మనం తెలియజేస్తామన్నమాట. ఇంకా మీరు మనసులో దేని గురించి అయితే అనుకుంటున్నారో అది ఆలోచించుకొని ఇలాంటి ఒక సింబల్ని మీరు చూస్తూ ప్రపంచానికి కనెక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల పరిహారాలు మన ఛానల్లో తెలియజేస్తున్నట్టుగా ఇది కూడా ఒక రకమైన మంచి పరిహారం అండి. మీరు కూడా ఫాలో అయ్యి చూడండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.